ప్రజా ఉద్యమాలు భారతదేశానికి కొత్త కాదు. మన స్వాతంత్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు విధానాలను వెనక్కి తీసుకున్నారు. మరికొన్ని సందర్భాల్లో ప్రజా ఆగ్రహం ఎన్నికల ఓటమికి దారితీసింది. ఇటీవల నీటి వివాదం, రైతు చట్టాలు వంటి సంఘటనలతో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కూడా ముఖ్యమైన అంశం. హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగినప్పుడు తమిళనాడులో హిందీ విధింపుకు వ్యతిరేకంగా 1965లో విద్యార్థులు, ప్రజలు తీవ్ర నిరసనలు చేశారు. అల్లర్లు, హింసాత్మక సంఘటనలు. ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఆకాశవాణి ద్వారా ప్రకటన, ఆంగ్లం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. దాంతో భాషా విధానంలో మార్పు వచ్చింది. 1986లో సుప్రీంకోర్టు తీర్పుపై ముస్లిం సంప్రదాయవాద వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. దీంతో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ముస్లిం మహిళల రక్షణ చట్టం తీసుకొచ్చి తీర్పు ప్రభావాన్ని తగ్గించి ఇది నిర్దిష్ట సమాజ ఒత్తిడికి స్పందనగా నిలిచింది. భూసేకరణ చట్ట సవరణలపై రైతులు, ప్రతిపక్షాల నిరసనల కారణంగా ప్రభుత్వం కఠినమైన మార్పులను వదిలేసింది. ఇక మోదీ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలపై ఏడాది పాటు సుదీర్ఘ నిరసనలు జరిగాయి. 2021లో మోదీ చట్టాలను ఉపసంహరించుకుని రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పేపర్ ఏడాది లీక్ అయింది. గత ఏడాది కూడా లీక్ అయింది. 1,00,000 మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈ ఏడాది 27 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో విద్యార్థుల ఉద్యమం తీవ్రమైంది. ప్రధాన డిమాండ్గా ఉన్న విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జరిగింది. ఇది ప్రజా ఒత్తిడికి ప్రభుత్వం స్పందించిన సంఘటన. ప్రజా ఉద్యమాలకు తలొగ్గాల్సిందే. ప్రజా ఉద్యమాలకు ఎంత బలమైన ప్రభుత్వమైనా, నాయకుడైనా తలొగ్గాల్సిందే. సుదీర్ఘ వీధి నిరసనలు, రైతు, విద్యార్థి ఉద్యమాల ఒత్తిడికి విధానాలను ఉపసంహరించుకోవడం, అధికారాన్ని ఉపయోగించి ఉద్యమాలను అణచివేసిన తర్వాత ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎదుర్కోవడం ఇందుకు నిదర్శనం. ఇదే సమయంలో ప్రజా ఉద్యమాలు విజయం సాధించాలంటే స్థాయి, కాలం, సమన్వయం, ఎన్నికల సమయం ముఖ్యం. అదే సమయంలో ప్రభుత్వాలు సంస్కరణలు తీసుకురావాలనుకున్నప్పుడు విస్తృత సంప్రదింపులు, సమ్మతి లేకపోతే ఇలాంటి పరిణామాలు తప్పవు. స్వతంత్ర భారతంలో ప్రజల గొంతు ఎప్పుడూ పూర్తిగా అణగదొక్కబడలేదు. కొన్నిసార్లు విధాన మార్పుల ద్వారా, కొన్నిసార్లు ఎన్నికల ద్వారా అది వ్యక్తమైంది. ఇది ప్రజాస్వామ్య బలానికి నిదర్శనం.